దేవుడు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారి చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి, కానీ ఆయన ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉందంట. దేవుడు అంటున్నాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీద వారి ప్రార్థనల మీద దృష్టి పెట్టి ఉంచాడు. చెవి యొగ్గి ఆయన ప్రార్థన వింటూ వారిని చూస్తూ నిత్యము కాపాడుతూ ఉన్నాడంట. అదే దేవుడు మరి ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో ఆయన తన ముఖాన్ని తిప్పి వేసుకొని ఉన్నాడంట. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా. నీతిమంతులుగా ఉండి దేవుని ప్రార్థన విజ్ఞాపనలు మరి ఆయన సన్నిధి చేర్చే వారిగా ఉంటున్నామా? మన ప్రార్థనల వలన మనం మేలు పొందుకునే వారిగా ఉంటున్నామా, లేకపోతే ఆయన ముఖం తిప్పుకున్న వారిగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు అయితే నా చెవి ఎప్పుడు నా కన్ను ఎప్పుడు నీ వైపే ఉంది. ఎందుకంటే నా కుమారుడు కుమార్తె ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏ విజ్ఞాపన నాకు అందజేస్తున్నారు, ఆ విజ్ఞాపన నేను జవాబు ఇవ్వాలి, ఆయన ప్రతిఫలం దయచేయాలని ఎదురు చూస్తున్నాడట. అదే రీతిగా మరి వ్యతిరేకంగా ఉన్న వారి వైపు ఆయన ముఖం చాటేసుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉందాం. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం? దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? లోకానికి అనుకూలంగా ఉన్నామా? లోకం వైపు ఉండి దేవునికి దూరం అయిపోతున్నామా? మరి దేవునికి దూరం అయిపోయి దేవునిని నిర్లక్ష్యం చేసుకొని పూర్తిగా నిండా మునిగిపోయిన తర్వాత మన ఊబిలోకి చేరిపోయిన తర్వాత ప్రభా ప్రభా అంటే ఫలితం ఉండదు కదా. జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త కలిగి ఉందాం. ఇప్పుడే ఆయన నామంలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు మరి లోకానుసారంగా పూర్తిగా లోకంలో మునిగిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ప్రభు ఏమీ చేయలేదు అనుకోవద్దు. కానీ ఆయన నీతిమంతుల మీద కనుదృష్టి ఎప్పుడు తీసివేయడంట. మనం ఆ రీతిగా ఉండాలి. మరి ఆయన వ్యతిరేకంగా ఉన్న వారిని ఆయన ముఖం చూడడంట. జాగ్రత్త పడదాం. దేవుడటి కృప మనకి ఇచ్చిందాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మనం మాతో మాట్లాడవు తండ్రి. నీతిమంతుడు నీతిమంతురాలు అయితే నీకు అనుదృష్టి ఎప్పుడు మా మీద నుంచి మాకు సహాయం చేస్తానంటున్నావు. అందుని బట్టి వందనాలు. అదే రీతిగా ప్రభా నీకు వందనాలు. మా చుట్టూ నీ కంచె వేసుకోండి తండ్రి, నీ రక్తంలో సీల్ చేసుకోండి. మమ్మల్ని హస్తం ద్వారా కాపాడుకోండి. మాకును మా కుటుంబాలకు విరోధంగా వ్యతిరేకంగా రూపించబడ్డ ఏ ఆయుధం వారి పిల్లకూడదు. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు నీ వైపు చూస్తున్నారు, వారందరి జీవితాల్లో ప్రభు కుటుంబాలు నెమ్మది సమాధానం దీర్ఘాయుష్యు కృపా కాపుతల క్షేమం దయచి బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలు కూడా ఒకసారి జ్ఞాపకం తీసుకొని వారికి వారి కుటుంబాలకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం పరలోకం నుంచి మీరు ఇచ్చి నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.